నమస్తే, మీ V3 న్యూస్ ఛానల్, మీ చొల్లెటి మహేష్ బాబు. ఈరోజు ధర్మ సందేహాలు ప్రోగ్రాంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజేంద్ర భార్గవ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మన హిందూ సాంప్రదాయం అనేది సనాతన హిందూ సాంప్రదాయంలో దేవుళ్ళకు ఎలా పూజలు చేయాలా, దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏ విధి విధానాలు అనుసరించాలా, ఏ విధంగా ఉండాలా, అసలు ఈ గ్రహాలు అంటే ఏమిటి, వాటి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, మన కార్యక్రమాలు ఎలా చేయాలా, ఆ పద్ధతులు ఏంటి, ఇవన్నీ మనకు హిందూ భక్తులకు చాలా ధర్మ సందేహాలు ఉంటాయి. వాటి గురించి మన V3 న్యూస్ ఛానల్లో ఆ ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాజేంద్ర భార్గవ గారు మనతో ఉన్నారు. రాజేంద్ర భార్గవ గారు, ఈ హిందూ సాంప్రదాయం అంటే ఏంటండి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. హిందూ సాంప్రదాయం అంటే మెయిన్గా వచ్చేసి ఇతరులకు చెడు చేయకుండా ఉండడం, ప్రతి ఒక్క జీవికి కూడా మేలు చేయడం. ఇది ఒకటి. జీవహింస మహాపాపం అని నమ్మేటువంటిది హిందూ సాంప్రదాయం అండి. ఈ హిందూ సాంప్రదాయం ప్రస్తుత కాలంలో దిగజారిపోయింది, హీనమైనటువంటి స్థితిలోకి వచ్చేసింది. దీనికి కారణం మన యొక్క స్వకృతాపరాధమే తప్ప మరి ఒకటి కాదు. అసలు దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే మనము ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పలేము. ఒక ఆలయానికి వెళ్తాము, అక్కడ ఆలయానికి ఎందుకు వెళ్తాం మనము? ఆలయంలో ఒక విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహానికి ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం ఎలా వస్తుందంటే, విగ్రహానికి వచ్చేసి విగ్రహ అడుగు భాగంలో ఒక యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రానికి రాగి తీగలను అనుసంధానం చేసి ఆ గుడి ముందు కట్టేటువంటి గంటకి ఈ రాగి తీగలను అనుసంధానం చేస్తారు. ఎప్పుడైతే ఒకసారి మనం గంట మోగిస్తామో అప్పుడు ఓంకారం అనేటువంటి శబ్దం బయటికి వస్తూ ఉంటుంది, వెలువడుతూ ఉంటుంది. అలాగే ఆ గంట మోగించినప్పుడు ఆ రాగి తీగల యొక్క అనుసంధానం ఏదైతే యంత్రానికి ఉందో ఆ యంత్రానికి తాకి వెళ్ళి అక్కడ చైతన్యవంతమయ్యి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది వెలువడుతూ ఉంటుంది. దానివల్ల విగ్రహంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఎవరైతే అక్కడ నమస్కారం చేస్తూ ఉంటారో వారిపైన ప్రసరిస్తూ ఉంటుంది. ఇది మెయిన్గా దైవానుగ్రహము అని అంటారు. ఇది కాకుండా మనకు వచ్చేసి దేవుడు అంటే ఎవరు అంటే, దేవుడు అంటే ప్రత్యేకంగా వేరే లేరు. మన యొక్క సనాతన హిందూ ధర్మంలో చెప్పేసి ఎందరో గురువులు ఉన్నారు. వారందరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఆత్మయే దేవుడు అని చెప్తారు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారికి ఇక విగ్రహ పూజ అవసరం లేదు అని చెప్తారు. మెయిన్గా మరి ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందగలుగుతాము? ఇది గురువు యొక్క కనుసైగలలో నడుస్తూ ఉన్నటువంటి శిష్యులకు మాత్రమే తెలుస్తుంది. అంత వర్ణించలేనటువంటి స్థితి, అది అనిర్వచనీయంగా ఉంటుంది. దాన్ని సాధ్యంగా చెప్పలేం. అసలు దేవుడు అంటే ఇతరులకు ఎవరైతే సహాయం చేస్తూ ఉంటారో వారే దేవుడు అని చెప్పవచ్చు. మెయిన్గా మనకి ఎవరైనా ఒక సహాయం చేస్తే ఆపదలో ఉన్నప్పుడు వచ్చి దేవుళ్ళ సహాయం చేసావురా, నీకు నమస్కారం అని చెప్తాం మన ఫ్రెండ్స్ అయినా సరే. ఇది వచ్చేసి మెయిన్గా ఎవరి లోపల అయితే సద్భావన ఉంటుందో, సదాభిప్రాయం ఉంటుందో వారంతా దైవంలానే ఉంటారు. అంటే ఈ పూజలు ఎవరు చేయాలండి అసలు? మామూలుగా పూజలు అందరూ చేయవచ్చు, చిన్నవాళ్ళు చేయవచ్చు, పెద్దవాళ్ళు చేయవచ్చు. కానీ ఏం లేదు, నిబంధన అంటూ లేదు. చిన్న పిల్లల కానుంచి పండు ముసలి వాళ్ళకు కూడా చేయవచ్చు. ఒకటి, పూజలు చేసేటువంటి వీలు లేని వాళ్ళు మరి ఏం చేయాలని మీరు ప్రశ్నించవచ్చు. పూజలు చేసి గుడికి వెళ్ళేటువంటి సమయం లేనటువంటి వారు కేవలం నామస్మరణ చేత కూడా దేవుణ్ణి ఎప్పుడు స్మరణం చేస్తూ ఉంటే దైవానుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది. రైతులు ఉంటారు, ప్రొద్దున 4 గంటలకు లేచి బావిల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు నాగలి పట్టుకొని దున్నటము, ఏదో చేలు పనులు చేస్తూనే ఉంటారు. వాళ్ళు గుళ్ళలోకి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేయాలంటే వీలు కానటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏదో భగవద్గీత, రామాయణానికి సంబంధించినటువంటి ఇతిహాసాలకు సంబంధించినటువంటి పద్యాలను కానీ పాటల రూపంలో పాడుతూ వారి పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు. వీటి వల్ల వారు గుడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. వారు చేసేటువంటి పనిలోనే దైవం ఉంది. ఎందుకంటే రైతులకు వచ్చేసి మెయిన్గా ఇతరులకు కడుపు నింపాలి అంటే అదొక భగవత్ కార్యమే కదా. భగవంతునికి నైవేద్యం పెట్టాలంటే రైతుల దగ్గర నుంచే మొదలు కావాలి. పాలు అయినా, ఎలాంటి పళ్ళు అయినా,
ఇంకా మిగతా ఎక్స్ట్రా ఎలాంటివైనా కానీ అక్కడ నుండి వస్తూ ఉంటాయి. అవును. ఇక వాళ్ళు దేవతని మళ్ళీ వచ్చి ప్రత్యేకంగా ఆరాధించాల్సిన అవసరం ఉండదు. ఓకే. దైవానుగ్రహం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి పని ఎప్పుడైతే ఉంటుందో దాని సహజత్వంగా మనసులో ఎలాంటి కల్మషం లేకుండా పని చేస్తూ పోతూ ఉంటే అది దైవమైపోతుంటుంది. అక్కడ మనకి ఇంకొకటి అంటే ఈ విగ్రహాల పూజ కాకుండా మన హిందూ సాంప్రదాయంలో చెట్లకి పుట్లకి కూడా పూజలు చేసే సాంప్రదాయం ఉంది. ఈ చెట్లకి పూజలు చేయడం అనేది ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క నక్షత్రాన్ని సూచిస్తుంది. దాని గురించి మీరేమంటారు? దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటుంది? చెట్లు అనేటువంటిది ఈ విగ్రహానికి వచ్చేసి ఒక అయ్యగారు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలంటే ముందు ఆ విగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని రాసినటువంటి ఒక యంత్రాన్ని తీసుకొని కొన్ని లక్షల జపం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ లక్షల జపం చేసి ఆ యంత్రానికి ప్రాణం పోస్తారు. ఆ ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్ఠ అవుతూ ఉంటుందో ఆ విగ్రహానికి క్రిందుగా ఈ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత దానిపైన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అప్పుడు వీరు ఎంత జపం అయితే చేశారో, ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేశారో అప్పుడు ఆ సమయంలో చేతిలోకి జలాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని స్మరణ చేసుకొని ఆ యంత్రం పైన ఆ జలాన్ని వేస్తారు. అప్పుడు ఆ యంత్రం యొక్క ప్రాణం అటువంటిది, ప్రాణశక్తి అందులో నిక్షిప్తమై ఉంటుంది. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత యథావిధిగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ ప్రాణశక్తి అలాగే నిక్షిప్తమై ఉండి ఆ ఏ దేవాలయానికి వెళ్తూ ఉంటారో వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ దైవము కూడా అక్కడ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి దేవాలయానికి ఉన్నటువంటిది. ఇంకా చాలా ఉంటుంది దేవాలయంలో వచ్చేసి. ఇది మాత్రం ఒక చిన్న పాలల్లో ఒక బిందువు అన్నమాట, నీటిలో ఒక బిందువుని తీసుకొని చెప్పడం మాత్రమే. ఇంకా చాలా రకాలుగా ఉంటుంది. ఇక వచ్చేసి మొక్కలకి సంబంధించిన వృక్షాలకు సంబంధించినటువంటి ఒక వృక్షాన్ని తీసుకున్నటువంటి అయితే వృక్షం సాక్షాత్ ప్రాణశక్తితో ఉంటుంది. దానికి ప్రాణశక్తి అనేటువంటిది ఎవరు పోయలేరు. కేవలం మనం పోసేటువంటిది నీళ్లు తదితర ఏమైనా ఎరువులు వేస్తే వానికి రక్షణ కల్పించడం తప్ప ఇంక మరి ఏమీ చేయలేము. వృక్షం దానంతలదే మొలుస్తుంది, దానంతలదే పెరుగుతూ ఉంటుంది. దానికి వచ్చేసి ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క దైవముని ఉంది మన యొక్క సాంప్రదాయంలో. బిల్వ వృక్షానికి వచ్చేసి వేరు వ్యవస్థలో శివుడు ఉంటాడు, మధ్యలో బ్రహ్మ ఉంటాడు, పైన కాండంలో వచ్చేసి కొమ్మల్లో వచ్చేసి విష్ణు భగవానుడు ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఒక్కొక్క పత్రంని తీసుకున్నట్టయితే బిల్వ పత్రంలో మూడు దళాలు ఉంటాయి, త్రిబిల్వం ఉంటారు. అందులో వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ పత్రాల్లో ఉండగా ఈయన చివరిలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ శివుడికి బిల్వార్చన చేసినప్పుడు శివలింగం పైన బిల్వపత్రం పెట్టినప్పుడు వెల్లికిలా కాకుండా బోర్లించి పెట్టాలి. బోర్లించి పెట్టినట్లయితే ఆ ఈయన యొక్క చివరి భాగం శివలింగానికి తాకటం వలన లక్ష్మీ ప్రసన్నం కలుగుతూ ఉంటుంది మనకి. అలాగే చుట్టూ పెట్టినట్లయితే వెల్లికిలా పెట్టాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి బిల్వ వృక్షానికి వచ్చేటువంటిది ఇది మెయిన్గా ఉంది. అలాగే మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు తన యొక్క కాండం ఎంత ఉంటుందో చివరి పత్రాన్ని వరకు కూడా నీటిని సప్లై చేయాలి అంటే కొన్ని లీటర్ల నీటిని తన వేర్లలో నింపుకుని ఉంటుంది. ఒక్కొక్కసారి మర్రి వృక్షాన్ని నరికినప్పుడు కొన్ని గంటల పాటు బోరు వేస్తే నీరు ఎలా వస్తుందో అలా బయటికి వస్తూ ఉంటుంది నీరు. ఇదంతా కూడా ఆ చెట్టు యొక్క పైన కాండాన్ని తీసేయడం వల్ల వేర్లలో ఉన్నటువంటి నీరు బయటికి వస్తూ ఉంటుంది. అదే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది. మెయిన్గా వచ్చేసి బోరు పాయింట్ చాలామంది వెతుకుతూ ఉంటారు. మర్రి వృక్షం ఉన్న చోట బోరు వేసినట్లయితే ఖచ్చితంగా దానికి తిరుగు లేకుండా నీరు వస్తూ ఉంటుంది. అవును. అంటే ఇప్పుడు నక్షత్రాలు 27 కదండి. 27 నక్షత్రాలకు 27 ముక్కలు ఉన్నాయి కదా. 9 గ్రహాలకి 9 ముక్కలు, దగ్గర 36. ఓకే. ఇంకోటి అండి, ఈ ఆలయానికి వెళ్ళే విధానం ఏమిటి? అసలు భక్తులు ఎలా వెళ్ళాలి? దానికి ఏమైనా సిస్టమ్? నేటి సమాజంలో ఇది చాలా భ్రష్టు పట్టిపోయిందండి. కొందరు జీన్స్ వేసుకొని వెళ్తున్నారు, కొందరు షార్ట్స్ వేసుకొని వెళ్తున్నారు, కొందరు నైటీల పైన కూడా వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్ళేటువంటిది విధానము స్త్రీలైతే పెళ్ళి కాని వారు లంగా ఓని, పెళ్ళైన వారు చీర కట్టుతో వెళ్ళాలి. మెయిన్గా స్త్రీలు వచ్చేసి చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఏంటంటే స్నానం చేసి త్వరగా టెంపుల్కి ఆలయానికి వెళ్ళాలనేటువంటి తొందరలో జడముడి వేసుకోకుండా వీరబోసుకొని వెళ్తూ ఉన్నారు.
దీనివల్ల వారికి పుణ్యం కంటే పాపం ఎక్కువగా ఎదురవుతుంది. ఎలా అంటే వారు జడ వీరబోసుకొని ఉండడం వల్ల ఏదో ఒక్క వెంట్రుక కూడా ఊడిపోయి ఉంటుంది. ఆ దేవాలయ ప్రాంగణంలో పడినట్లయితే వారికి వచ్చేటువంటిది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంటుంది. మనకి పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోటనే నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. ఎంతగా పాజిటివ్ ఉంటుందో అక్కడ నెగిటివ్ అంతే ఉంటుంది. దేవతలు రాక్షసులు అన్నదమ్ములు అనేటువంటి మన పురాణాలు చెప్తూనే ఉన్నాయి. వారిద్దరికి సమాన హక్కు ఉంది. దేవుడు ఉన్న చోటనే దయ్యము ఉంటుంది. అయితే ఇక్కడ మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, మనము శివాలయానికి వెళ్తే ముఖ్యంగా ఆచరించవలసినటువంటి పద్ధతులు, ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి అర్చకునితో మనం అర్చన చేయించుకోవడమా, పూజాధికాలు చేయించుకోవడమా, మనం తీసుకెళ్ళినటువంటి ప్రసాదాలు నివేదన చేయడమా ఇలా ఉంటుంది. కానీ శివాలయానికి వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే ముందు ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేసిన తర్వాత ముందు నందికి నమస్కారం చేసుకోవాలి. నందికి నమస్కారం చేసుకున్న తర్వాత శివుడికి నమస్కారం చేసుకోవాలి. నందికి నమస్కారం చేయనటువంటి నమస్కారం శివుడు తీసుకోడు. ప్రథమంగా శివునికి నమస్కారం చేస్తాను అంటే అక్కడ మనం నమస్కారం చేసినా అది నిష్ఫలమవుతూ ఉన్నది. నందికి ఎప్పుడు నమస్కారం చేయాలి, ఎప్పుడు నంది కొమ్ముల్లో చూడాలి అని చెప్తారు. నంది తోకను ఒక కుడి చేత్తో తాకుతూ ఎడమ చేతి యొక్క వేళ్ళని నంది కొమ్ముల్లో పెట్టి శివుని చూడాలి అంటారు. ఇది ఉదయం మాత్రమే చేయాలి. ప్రదోషకాలం ఏంటంటే మళ్ళీ చాలా గుళ్ళల్లో అభిషేకం చేసి విభూది అలంకరణ చేసిన తర్వాత నాగపడగ పెడతారు. నాగపడగ పెట్టి ఎప్పుడైతే అలంకరణ చేస్తారో ఇక అప్పుడు నంది జోలికి వెళ్ళకూడదు, నందిని తాకకూడదు. అప్పుడు ఉగ్ర రూపంలో అయిపోతుంది అన్నమాట. ప్రదోషకాలము వచ్చేసి శివునికి అభిషేకం చాలా శ్రేష్టమైందండి. 4:30 నుండి 6:30 వరకు అభిషేకాలు చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుతాము. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా త్వరగా ఆరోగ్యాన్ని పొందాలి అంటే శివునికి ప్రదోషకాలము అభిషేకం చేయడం చాలా ఉత్తమం. ఏ గుళ్ళల్లో కూడా ప్రదోషకాలము పూజలు ఉండవు, కానీ శివాలయంలో మాత్రమే ఉంటాయి. శివుడు భూతగణాలతో 6 నుండి 7 మధ్యలో ఈ ప్రపంచంలో మొత్తం సంచరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనము చేసేటువంటి పూజలు అతనికి చాలా ప్రీతిపాత్రమై తను స్వామివారు త్వరగా మనకి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. ఇది మెయిన్గా ఉన్నటువంటిది. ఇక ఆలయంలోకి వెళ్ళిన తర్వాత శివాలయంలో నుండి మరి ఏం తీసుకొని రావాలి? అక్కడికి మనం కొబ్బరికాయలు తీసుకెళ్తాము, పళ్ళు తీసుకెళ్తాము, ఎన్నో ప్రసాదాలు తీసుకుని వెళ్తాము, పూలు కూడా తీసుకుని వెళ్తాము. కానీ అక్కడ అయ్యగారులు ఇచ్చినటువంటి ఏది కూడా ఇంటికి తీసుకుని రాకూడదు. ఆ ఆలయ ప్రాంగణంలో తినేసేయాలి, ఆ ఆలయ ప్రాంగణంలోనే వదిలేసి రావాలి. కేవలం శివాలయం నుండి విభూది మాత్రమే తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇది చాలామందికి తెలియక పొరపాటు చేస్తున్నారు. శివాలయానికి వెళ్తే మనకి కొబ్బరి కొట్టాము, మనం కొబ్బరి ముక్క తీసుకుని వెళ్ళాలి ఇంటికి. ఇంట్లో వాళ్ళు రాలేదు మనతో పాటుగా, వాళ్ళకి ఇవ్వాలి, ప్రసాదాలు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన. శివుని దాంట్లో కూడా రుద్రుడు, శివుడు, పరమశివుడు అని ఒక్కొక్క స్థాయిలో ఉంటారు కదండి. ఈ రుద్రుని ఆ టెంపుల్కి వెళ్తే తీసుకురాకూడదని ఏదో నియమం ఉంది. శివుని టెంపుల్కి వెళ్ళినా, పరమశివుని టెంపుల్కి వెళ్ళినా తీసుకురావచ్చు అనే నియమం ఏదో ఉంది కదా. రుద్రుడు అన్న శివుడు అన్న ఒకరే, పై స్థాయి ఉన్నారట కదా పరమశివుడు. అంటే అందరికంటే మొట్టమొదటి వ్యక్తి పరమశివుడు అంటే ఆయన్నే. రుద్రుడు ఆయన్నే, పరమశివుడు ఆయన్నే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపాన్ని ధరించాడు. మనకి ముఖ్యంగా వచ్చేసి శివుడి ఆలయంలో శివుడిని ఎందుకు ఈ ప్రసాదాలు తీసుకుని రావద్దంటే శివుడు శ్మశానవాసి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ శరీరము పడిపోయింది అనుకోండి, శ్మశానానికి తీసుకెళ్ళి కాల్ చేయడమా లేదా పూడ్చిపెట్టడమా చేస్తారు. అక్కడ మనకి ఏమీ మిగలదు. దానికి చిహ్నంగానే మనం అక్కడ ఆలయం నుంచి విభూదిని ధరించి విభూదిని తీసుకుని రావాలి. ఇది వచ్చేసి ముఖ్యమైనటువంటిది సందేశం అన్నమాట. ఈ మన పూజలు చేసే వీలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? పూజ ముందు చెప్పాను కదా, ఇది వచ్చేసి పూజలు చేసేటువంటి వీలు లేనివారు. ముందుగా మనకు వచ్చేసి వయసు మీద పడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నడుము నొప్పులని, కాళ్ళ నొప్పులని, వాళ్ళ యొక్క అవస్థలు వాళ్ళకు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి.
వాళ్ళు ఆలయాలకు వెళ్ళలేరు, ఇంట్లో కూడా సరిగ్గా పూజ చేయలేరు, కరెక్ట్ టైంకి వాళ్ళకి స్నానం చేద్దామని ఒకసారి ఓపిక ఉండదు. అలాంటి వాళ్ళకు కేవలం భగవన్ నామస్మరణే ఉంటుంది. అయితే మా అమ్మమ్మ గారు నాకు చెప్తూ ఉండేవారు, చెప్తారు ఎప్పుడు కూడా, నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రామనామ స్మరణ మరొకకు, నీ శరీరంలో ఓపిక ఉన్నంత వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండి ఇతరులకు సహాయం చేయడమా, నీవు అభివృద్ధి చెందడానికి పాటుపడడమా, ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఉండు, కానీ సమయాన్ని వృధా చేయకొని చెప్తారు. మనము ఎప్పుడైతే మన శరీరానికి ప్రశాంతతను ఇవ్వాలని చూస్తామో అక్కడ బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది. ఒకదాని వెంట ఒకటి అలా మనకి ఇక బద్ధకం ఏర్పడి మనం ఏమి కూడా చేయలేకపోతూ ఉంటాము. ఇంకోటండి, ఈ సాంప్రదాయాలు అనుకోండి, నమ్మకాలు అనుకోండి, ఒక హిందూ మతంలో ఎందుకు ఉన్నాయి, వేరే మతంలో ఎందుకు లేవు? హిందూ మతంలో వచ్చేసి చాలా రకాలుగా ఉంది. ఒక్కొందరికి గుడికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోండి, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోండి, ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి అని ఉంటుంది. కానీ ఇతర మతాలలో ఈ రిస్ట్రిక్షన్స్ అనేది లేదు. ఎందుకు? కారణం ఏంటంటే ఇతర మతాలు అనేటువంటివి అవి ఈ మధ్యలో వచ్చినటువంటివి. ఓకే, ఈ మధ్యలో వచ్చినటువంటి కానీ శాశ్వతమైన సనాతనమైనటువంటివి కాదు. పూర్వకాలం నుంచి ఇది వచ్చేసి మన భూమి వచ్చేసి యోగ భూమి, తపోభూమి అంటారు. అవును, మన మునులు ఋషులు ఏవైతే మనకి చెప్పారో ఆ సాంప్రదాయాన్నే మన పెద్దలు మనకు చెబుతూ ఉన్నారు. బయటికి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కోండి అంటారు. అంటే హిందూ మతం అనేది ఒక జీవన విధానం ప్రత్యేకంగా చెబుతూ ఉన్నది. నీవు ఇలా ఉంటే జీవన విధానం అని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. నీవు ఇలా ఉంటే ఇన్ని సంవత్సరాలు బతుకుతావు అనేటువంటి. చెట్లకు పూజించాలనేది ఏంటి అంటే, చెట్లకు పూజిస్తే చెట్లను సంరక్షిస్తాడు, ఆ పేరుతోనైనా సంరక్షించడం ఒకటి. చెట్లలో కూడా దైవం ప్రత్యక్షంగా ఉంటుంది. మనం కొండల్ని పూజిస్తాము అంటే ప్రకృతిని పరిరక్షించడం కూడా దైవ పరిరక్షించడం మెయిన్ గా వచ్చేటువంటిది. ఈ ఎక్కడైతే కొన్ని సర్పాలు ఉంటాయి, దైవ సర్పాలు, ఆ సర్పాలు సంచరించే చోట మల్లెపూల వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది, సువాసన. మనకి కనిపించకపోయినా కానీ అక్కడ మనకి మల్లెపూల వాసన వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అడవి మార్గంలో వెళ్తూ ఉంటే అక్కడ దైవ సర్పాలు ఉన్నాయనేటువంటిది మనం గ్రహించుకోవాలి. సర్పాలు అనేటువంటి మనకి ఏమో చేస్తాయి అనేటువంటిది మూఢనమ్మకం. మనము ఏమైనా అంటేనే మనల్ని అవి కాటు వేయడానికి చూస్తాయి, అంతేకాని ఉత్తి పుణ్యానికి ఎవరిని కాటు వేయవు. ఈ సాధన అంటే ఏంటంటే అసలు సాధన వచ్చేసి అంటే మన హిందూ సాంప్రదాయంలో ప్రస్తుతం ఋషులు మనకి అందుబాటులో లేరు. హిమాలయాల్లో చాలా నదీ తీర ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు. మనకి ఊళ్ళల్లో వచ్చేటువంటి గురు సాంప్రదాయాలు ఇంకా బతుకున్నాయి కొన్ని చోట్లలో. గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. వారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వారై ఉంటారు. వారి వల్ల మనము ఈ జనన మరణ చక్రం నుండి ఎలా బయటపడాలి అనేటువంటిది తెలుసుకోవాలి. ఇప్పుడు గురువులు ఉంటారు, కొందరు కొన్ని చెట్ల కింద కూర్చొని సాధన చేసుకుంటూ ఉంటారు, అంటే ధ్యానం చేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. పిచ్చోడు వానికి తోచింది చేస్తూ ఉన్నారు, మనకేంది మనకు అవసరం లేదనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తెలిసిన వారు వారి దగ్గర నియమిత కాలంలో వారి ఆజ్ఞ తీసుకొని నియమిత కాలంలో దీక్ష తీసుకొని ఏదైతే మంత్రదీక్ష ఇస్తారో, మంత్రాన్ని ఇస్తారో ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయటమే సాధన. ఆ మంత్ర అనుష్ఠానం వల్లనే మన యొక్క ఈ జీవితం అనేటువంటిది ఏంటి అనేటువంటిది మనకు తెలిసిపోతుంది మెయిన్గా. తర్వాత ఆ గురువు యొక్క కనుసైగల్లో మనం ఉన్నట్లయితే ఈ ప్రపంచం అంటే ఏంటి, మనము చూస్తున్నటువంటి ప్రపంచము మనకు చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది చాలా చిన్నది. ఇట్లాంటి ప్రపంచాలు మన లోపల చాలా ఉన్నాయి, కొన్ని కోట్లుగా ఉన్నాయి. కోటి సూర్యులు చంద్రులు యొక్క స్వరూపం మనలో ఉంటుంది, కానీ మనం అంతర్గతంగా వెళ్ళలేకపోతూ ఉన్నాము. దానివల్ల మనం బయట ఉన్నటువంటి ఈ రంగుల ప్రపంచమే చాలా పెద్దది, ఇక్కడ మనకు స్వర్గము అనిపిస్తూ ఉంటుంది. కానీ గోపూజ యొక్క ఫలితాలు ఏ రకంగా ఉంటాయండి? గోపూజ అంటే గోవులో వచ్చేసి 33 కోట్ల దేవతలు నిక్షిప్తమై ఉన్నారు అని చెప్తారు మన పెద్దలు. గోవుకి మనం ఏమైనా తినిపించినా, నమస్కారం చేసినా, కేవలం గోవు యొక్క పాదధూళిని తీసుకొని మనము నుదిటన ధరించిన మన యొక్క నీచ స్థితులు అనేటువంటివి పోయి మనము ఆర్థికంగా కానీ లేదా సహజంగా ఉండడానికి, మనం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి దోహదపడుతూ ఉంటుంది. గోపూజ వచ్చేసి మెయిన్గా మనము చాలా కష్టాల్లో ఉన్నట్లయితే
గోశాలలో సేవ చేసుకోవడం ఒకటి, నిద్రించడము, ఆ గోవుల ఆలనా పాలన చూసినట్లయితే మనము ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎలాంటి రుగ్మతలు ఉన్నా అవన్నీ సమసిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఓకే, చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని మాకు V3 న్యూస్ ఛానల్కి ఇచ్చారు. ధన్యవాదాలు. అస్మత్ శ్రీ గురుభ్యో నమః.